జూరాల ప్రాజెక్టు పక్కనే ఉన్న పరిసర గ్రామాల్లో మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే పేదలు ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారని, ఉపాధి లేక జనం వలస వెళ్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవినీతి ప్రభుత్వం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని మహబూబ్ నగర్ పాదయాత్రలో చంద్రబాబు విమర్శించారు. ప్రతి పనిలో కమిషనర్లకు కక్కుర్తి పడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం ఒకే కుటుంబం గద్వాల్లో రాజకీయం చేస్తూ ప్రజా సమస్యలకు కారణమైందని ఆరోపించిన ఆయన కల్లు దుకాణాలు మొదలు ఇసుక, ప్రాజెక్టుల కాంట్రాక్టులు, గ్యాస్ ఏజెన్సీలు, కేబుల్ టీవీ లాంటి అనేక వ్యాపారాల్ని గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని పునరుద్ఘాటించిన ఆయన రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం చేయాలంటే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఒకటి డిఏపి ఒకప్పుడు 400 రూపాయలుంటే ఇప్పుడు 1300 రూపాయలు అయిపోయింది. డీజిల్ పెరిగింది, విత్తనాలు పెరిగాయి, క్రిమి సంహారక మందులు పెరిగాయి, పెట్టుబడులు బాగా పెరిగాయి. సరే, ఏదో ఒక విధంగా పంట కాపాడుకోవాలి, ప్రభుత్వం చెప్పిన మాటలు పెట్టుకోలేకపోయారని మీరంతా కూడా బోర్ వేయడం ప్రారంభిస్తే 4-5 బోర్లు 10 బోర్లు వేస్తే కూడా నిలబడకుండా మీరు అప్పుల పాలైపోయారు. అదే మాదిరిగా కరెంట్ అయినా ఇస్తారని దానికైనా ఆశపడితే కరెంట్ రాకుండా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పంట చేతికి వస్తే దానికి రేటు ఉందంటే దానికి రేటు కూడా లేదు. పత్తి 3000 రూపాయలు, ఉల్లిపాయలు 250 రూపాయలు క్వింటాలు. అంటే మీరు పండించే పంట కొనే నాదుడే లేడు. దోమలతో రాష్ట్రం జరాల బారిన పడుతుంటే సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించిన బాబు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మలేరియా, చికెన్ గున్యా అన్ని వ్యాధులు మీకు వచ్చే పరిస్థితి వచ్చింది. దానిపైన ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. గద్వాలకు పోతే మందులు లేవు, కర్నూలు పోయే లోపల చనిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఆరోగ్యశ్రీ కూడా సరిగా పనిచేయడం లేదు. అందుకే నేను చెప్పాను, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ గాని, మలేరియా గాని, చికెన్ గున్యా గాని ఏ వ్యాధి వచ్చినా మిమ్మల్ని కాపాడే బాధ్యత, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఆరోగ్యశ్రీకి శస్త్రచికిత్స చేసి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ మరోసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. డబ్బులు సంపాదించడం జైలుకు పోయారు. ఈ రోజు జైలు కూడా చెంచలు కూడా జైలు బీజేపీ జైలు అయిపోయింది. అక్కడ కూడా పార్టీ వ్యవహారం చేసే పరిస్థితికి వచ్చారంటే అది జైలా లేకుంటే పార్టీ ఆఫీసర్ నాకు అర్థం కాలేదు. సరే, అక్కడ తిని వీళ్ళంతా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లు దోచుకొని 2 పార్టీలుగా విడిపోయారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. ఏమైనా 2 కాంగ్రెస్ వ్యత్యాసంలో తమ్ముళ్ళు మీ ఉద్దేశ ప్రకారం ఏమీ లేదు. ఒకటే పద్ధతి, ఒకటే దోపిడీ. కానీ మనుషులు మాత్రం మారి పార్టీ పెట్టారు. మళ్ళా మోసం చేయాలనుకుంటున్నారు. గద్వాల ఘటనలో గాయపడిన చంద్రబాబు వైద్యులు వారించిన పాదయాత్ర చేయడానికే మొగ్గు చూపారు. ప్రజా సమస్యల ముందు తన బాధ పెద్ద సమస్య కాదంటూ ముందడుగేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన బాబు పాదయాత్ర 9 కిలోమీటర్లు సాగి రాత్రి 9 గంటలకు చిన్నపాడు వద్ద ముగిసింది.